హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. సో ఈరోజు మనం ఏంటంటే ఆల్జీబ్రాయిక్ టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సో ఫైండ్ ది వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిట్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే చూడడానికి మనకు చాలా క్లమ్జీగా కష్టంగా అనిపిస్తాయి, కానీ ఆన్సర్ చూస్తే మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఏంటంటే ఎప్పుడైతే 3 అనేది ఇన్ఫైనైట్ టైమ్స్ స్క్వేర్ రూట్లో ఉంటుందో, సో సింపుల్గా దాని ఆన్సర్ ఏమవుతుందంటే మనకు 3 అన్నమాట ఆన్సర్. సో డైరెక్ట్గా దానికి ఆన్సర్ ఏమవుతుందంటే 3 అన్నమాట ఆన్సర్. సో అదే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫైండ్ ది వాల్యూ ఆఫ్ √3, స్క్వేర్ రూట్ ఆఫ్ 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అప్ టు 5 టర్మ్స్ అని ఇచ్చాడు. ఈ పై క్వశ్చన్లో ఏమో అప్ టు ఇన్ఫైనైట్ అని ఇచ్చినప్పుడు, సో డిఫాల్ట్గా దానికి ఆన్సర్ ఏమవుతుందంటే మనకు 3 అనేది అవుతుంది. సో అదే ఈ కింద క్వశ్చన్ చూస్తేనేమో ఇక్కడ అప్ టు ఓన్లీ 5 టర్మ్స్ అని మాత్రం ఇచ్చినాడు. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఏమవుతుందంటే మనం ఒక ఫార్ములా అనేది యూస్ చేసుకుంటాం. సో ఆ ఫార్ములా ఏంటి అంటే, సో ఇలా స్క్వేర్ రూట్లో ఇచ్చి అప్ టు n టర్మ్స్ అని ఇచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్పే ఫార్ములా అనేది యూస్ చేసుకుంటాం. సో ఆ ఫార్ములా ఏంటంటే అప్ టు n టర్మ్స్ ఇచ్చినప్పుడు మాత్రమే. సో x పవర్ 2n - 1 ఓవర్ 2n. సో ఇదన్నమాట. సో ఈ ఫార్ములా అనేది యూస్ చేసుకుంటాం. సో ఇందులో ఎక్స్ అనేది ఏం తీసుకుంటాం అంటే ఆ రూట్లో ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ తీసుకుంటాం. అంటే ఇక్కడ రూట్లో మనకి ఎంత ఉంది వాల్యూ 3 ఉంది. సో ఇక్కడ n అనేది ఏంటి అంటే ఇక్కడ అప్ టు ఎన్ని టర్మ్స్ అనేది ఇస్తాడో ఆ టర్మ్స్ వాల్యూ n తీసుకుంటాం. సో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ సో n = 5 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని సో 2^5 - 1 ఓవర్ 2^5. సో ఇదన్నమాట దీని ఆన్సర్. సో ఇలా ఎప్పుడైతే స్క్వేర్ రూట్లో ఇచ్చి అప్ టు n టర్మ్స్ అన్నప్పుడు ఈ ఫామ్లో యూస్ చేసుకుంటాం. అలా కాకుండా అదే స్క్వేర్ రూట్లో ఇచ్చి అప్ టు ఇన్ఫినైట్ అన్నప్పుడు ఇక్కడ ఈ రూట్లో ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంతకుముందేమో ఇంటూలో ఉంది, ఇప్పుడు ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 20 + స్క్వేర్ రూట్ ఆఫ్ 20 + స్క్వేర్ రూట్ ఆఫ్ 20 అండ్ సో ఆన్ ఇన్ఫినైట్ అని ఇచ్చాడు. సో ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఎలా చేస్తామంటే, సో దీనికి ఇలాంటి క్వశ్చన్స్కి ఏంటంటే ఒక ఫార్ములా అనేది ఉంది. సో ఆ ఫార్ములా ఏంటి అంటే సో 1 + స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 4x ఓవర్ 2. సో ఇదన్నమాట ఫార్ములా. ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి అంటే స్క్వేర్ రూట్లో ఏదైతే వాల్యూ ఇస్తాడో దాన్ని మనం ఎక్స్గా తీసుకుంటాం. ఇక్కడ స్క్వేర్ రూట్లో ఇచ్చిన వాల్యూ ఎంత 20. సో ఇక్కడ స్క్వేర్ రూట్లో 20 ఉంది కాబట్టి 20గా తీసుకున్నాం. సో ఇప్పుడు నాకేమవుతుంది ఇది 1 + స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 4 × 20 ఓవర్ 2. సో ఇదన్నమాట. సో ఇప్పుడు నాకేమవుతుందంటే ఇది 1 + స్క్వేర్ రూట్ ఆఫ్ సో 40 20 అంటే 80 81 అవుతుంది. సో 81 ఓవర్ 2. సో అప్పుడు నాకు ఇక్కడ న్యూమరేటర్లో దీని వాల్యూ ఏమవుతుందంటే 9 వస్తుంది. సో 9 + 1 అంటే 10 ఓవర్ 2. సో ఆన్సర్ ఎంత అంటే దీనికి 5 అన్నమాట ఆన్సర్. ఓకే. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఈ ఫార్ములాని యూస్ చేసుకుంటాం. 1 + స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 4x/2 ఇదన్నమాట. సో సేమ్ ఇంతకుముందు ఏంటంటే ప్లస్లో ఇచ్చాడు కదా, ఇప్పుడు ఏంటంటే మైనస్లో ఇచ్చాడు. సేమ్ క్వశ్చనే √20 - √20 - అండ్ సో ఆన్ ఇన్ఫినైట్ అని ఇచ్చాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏం చేస్తామంటే సేమ్ ఇంతకుముందు లాగానే, కాకపోతే ఫార్ములా అనేది కొద్దిగా మారుతుందన్నమాట. సో అదేంటంటే -1 + స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 4x ఓవర్ 2. సో ఇంతకుముందు ఏమో ఇక్కడ +1 తీసుకున్నాం, ఎందుకంటే అక్కడ ప్లస్ ఉంది కాబట్టి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి క్వశ్చన్లో ఇక్కడ మైనస్ వచ్చిందన్నమాట. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే x = 20 తీసుకుంటాం. సో అప్పుడు నాకు ఆన్సర్ ఎంత అంటే -1 + స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 4 × 20 ఓవర్ 2. ఓకే. సో ఇప్పుడు నాకు దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే సో -1 ప్లస్ సో ఇది కూడా ఏమవుతుంది నాకు 9 అవుతుంది, ఎందుకంటే దీని వాల్యూ 24 × 80 80 + 1 81 √81 అంటే 9 వస్తుంది కాబట్టి 9 ఓవర్
2 అంటే ఇక్కడ 9లో 1 పోతే 8, 8/2. సో ఆన్సర్ ఎంత అంటే 4 అన్నమాట. సో అది ఓకేనా. సో ఇప్పుడు దాకా నేను సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫార్ములాస్ ఏంటి అంటే, సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. సో ఈ ఫార్ములాస్ యూస్ చేసుకొని నేను చేశాను అన్నమాట. సో ఈ ఫార్ములాస్ మీరు మైండ్లో పెట్టుకున్నారంటే ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా ఎలాంటి క్వశ్చన్స్ అనేటివి ఈజీగా మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. ఓకే, సో అదన్నమాట. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ.